ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కోవిడ్ వైరస్ రూపాంతరం చెంది JN.1గా మారి ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కొంతమంది దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. డాక్టర్లు కానీ ప్రభుత్వం కానీ కాస్త అలర్ట్ అవ్వటం అనేది చేయమని తెలియచేస్తూ ఉంది. ఈ JN.1 వైరస్ సంబంధమైన కేసులు ప్రస్తుతం నిన్నటి వరకు చూస్తే 197 కేసులు ఇండియాలో నమోదైనట్టుగా ప్రభుత్వం వారిచ్చిన లెక్కలన్నమాట. ఇప్పుడు JN.1 వైరస్ కంటే కూడా కొంచెం ముందు రకాలు ఒమిక్రాన్ వేరియంట్ కానీ ఆ తర్వాత మధ్యలో వచ్చిన రకం కానీ ఇట్లాంటి కేసులు చూస్తే యాక్టివ్ కేసెస్ కోవిడ్వి 4,000 కేసులు పైగా అప్పుడు ఇండియాలో నమోదవటం జరిగిందనమాట. ఇంతకు ముందున్న ఒమిక్రాన్ రకం కానీ అలాగే దాని తర్వాత వచ్చిన BA.2-86 రకం కానీ వీటితో పోలిస్తే ప్రస్తుతం కొత్త రకం కోవిడ్ వైరస్ JN.1 వైరస్ అనేది స్పీడ్గా కణము లోపలికి చొచ్చుకెళ్ళి స్ప్రెడ్డింగ్ అనేది స్పీడ్గా చేయగలిగే సామర్థ్యం కలిగి ఉందన్నమాట. ఏమిటి పాత రకాలకి వీటికి తేడా అంటే వైరస్ పైన ఉండే కొండిలు ఏవైతే ఉంటాయో ఆ కొండిల్లో వచ్చే మార్పుల కారణంగానే స్పీడ్గా వెళ్ళే సామర్థ్యం దానికి పెరిగింది. స్పైక్ ప్రోటీన్ అంటారు కదా, కణము లోపలికి దూరెళ్ళటానికి కావలసిన కొండిలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒమిక్రాన్ తర్వాత BA.2-86 రకం కంటే కూడా ఇది స్పీడ్గా వెళ్ళే సామర్థ్యం. అట్లా 20 రకాల చేంజెస్తో ఒమిక్రాన్ నుంచి నెక్స్ట్ ఆ తర్వాత నుంచి మరికొన్ని చేంజెస్తో ఈ JN.1 వైరస్ అనేది రావటం జరుగుతుంది. ఇది ప్రాణాంతకం కాదు, కానీ లక్షణాలు మాత్రం కనిపిస్తాయి. ఒక 4-5 రోజుల్లో 6 రోజుల్లోనే రిలీఫ్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ కోవిడ్ వైరస్ గురించి అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒమిక్రాన్ వేరియంట్ అంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ గుర్తుంది కదా, అది తాత అయితే దాని తర్వాత ఆ స్పైక్ ప్రోటీన్లో వచ్చే కొన్ని చేంజెస్ కారణంగా BA.2-86 ఏదైతే ఉందో అది తండ్రి అయితే ఇప్పుడు JN.1 వైరస్ అనేది పైన వచ్చే కొండిల్లో మార్పుల కారణంగా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నది. ఇది మనవడని చెప్పొచ్చు అనమాట. ఇట్లా జనరేషన్ చేంజెస్లో మనం కూడా తాత తండ్రి మనవడు ఎట్లా ఉంటాం సేమ్ అట్లా రూపాంతరం చెంది వచ్చింది. మరి మనందరం వ్యాక్సిన్ తీసుకున్నాం కదా 3 రకాలుగా, మరి మనకేమన్నా అది పనికొస్తుందా రాదా, ఈ JN.1 వైరస్కి వ్యాక్సినేషన్ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అనేది ప్రస్తుతం పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మరి పిల్లలకి ప్రాణాంతకమా కాదా, అసలు ఏమైనా అవుతుందా అనేది కూడా ప్రస్తుతం ఇంకా ఈ JN.1 వైరస్ గురించి ఇంకా పరిశోధనలో ఇంకా వెల్లడించాల్సిన సమయం ఉందన్నమాట. కానీ ఇది ఎక్కువ ప్రాణాంతకం కాదని డాక్టర్లు అందరూ ఇచ్చే విశ్లేషణ అన్నమాట. ఈ కోవిడ్ వైరస్ అనేది కొద్దిగా స్పీడ్గా మళ్ళీ స్ప్రెడ్ అవడానికి వాతావరణం చల్లగా ఉండటం ఒక కారణం. పండగలు ఎక్కువగా January 1 క్రిస్టమస్ అట్లాగే రాబోయే సంక్రాంతి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సామూహికంగా జనాలందరూ చేరటం, ఈ ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ కూడా స్పీడ్గా జరిగే అవకాశం ఉంది. మరి ఏ లక్షణాలు కనిపిస్తాయని JN.1 వైరస్ ఒకసారి ఆలోచిస్తే ఇంతకుముందు వైరస్ సోకినప్పుడు దానికంటే కూడా ఇంతకుముందు కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు శ్వాసలో కొంచెం ఇబ్బంది కలగటం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఉండటం కానీ, కఫము కానీ, దగ్గు కానీ, సోర్ త్రోట్ కానీ ఇట్లాంటి లక్షణాలు, చలితో కొంచెం ఫీవర్ రావటం కానీ, ఒళ్ళు నొప్పులు ఇట్లా ఎక్కువగా ఉండటం కానీ ఇలాంటి లక్షణాలు కామన్గా కనిపిస్తాయి. ఈ JN.1 వైరస్కి స్పెషల్గా ఒక లక్షణం కనపడుతున్నదని డాక్టర్స్ పరిశోధనలో రుజువు చేయడం జరిగిందనమాట. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ అంటే పొట్టా ప్రేగులకు సంబంధమైన సమస్యలు వచ్చేటట్టు ఈ JN.1 వైరస్ ఈ భాగాల్లో ఎక్కువ దాడి చేసి కొంచెం ఇబ్బంది కలిగిస్తుందనేది పరిశోధనలో కాస్త తెలుస్తూ ఉందన్నమాట. ఈ JN.1 వైరస్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఇప్పుడు ప్రస్తుతం కనపడుతుందంటే ఎవరిలో అయితే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుందో, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లాంటి ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో, అట్లాగే డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉండి ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉందో, క్యాన్సర్స్ కానీ క్రానిక్ డిసీజెస్ కానీ ఎవరి నుండి కాస్త మెడికేషన్స్ ఎక్కువ వాడతారు అలాంటి వారికి ఈ JN.1 వైరస్ అనేది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం ఉన్న సమాచారం అన్నమాట. మరి మనం అసలు ఏ విధమైన మందులు లేకుండా సింపుల్గా 3-4 రోజుల్లో దీని నుంచి బయటపడాలంటే మరి న్యాచురోపతి ఫాలోవర్స్ JN.1 వైరస్ని ఎలా తగ్గించుకోవచ్చు, ప్రికాషన్స్ ఎలా తీసుకుంటే మంచిది అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఏమాత్రం మనకి కొద్దిగా లక్షణాలు కనిపించిన జలుబు కానీ, గొంతు నొప్పి కానీ,
కఫము కానీ ఒళ్ళు నొప్పులు కానీ కొద్దిగా ఫీవర్ ఏమైనా రేపు వచ్చే అవకాశం ఉందని లక్షణాలు కనిపించినప్పుడే మీరు గనక లంకణం పెట్టేస్తే మీ లోపల ఈ JN1 వైరస్ కొండెల మార్పుకు తగ్గట్టు యాంటీబాడీస్ మీ లోపలే తయారవుతాయి. ఇలాంటి దానికి పాత వ్యాక్సినేషన్ ఏమైనా పనిచేయకపోతే మళ్ళీ కొత్త వ్యాక్సిన్ అవసరమా, ఏ రకంగా తయారు చేయాలి, ఇంకా టైం చాలా పడుతుంది. కాబట్టి బాడీలో ఉండే సెల్ఫ్ వ్యాక్సినేషన్, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బాడీలో ఉంది. మన బి సెల్స్ ఆ కొండలకి తగ్గట్టు ఇమీడియట్గా మార్పు చేసుకోగలుగుతుంది అన్నమాట. ఇది లంకణానికి ఒక్కదానికే సాధ్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటగా కోవిడ్ 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చిన రకాలు కూడా చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యేట్టు, ప్రాణాలు కోల్పోయేటట్టు, ఆక్సిజన్ తగ్గి ఇబ్బందులు పడటం జరిగింది. ఎవరైతే లంకణం చేశారో అసలు వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాలేదు, ఆక్సిజన్ తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, సింపుల్గా బయటపడగలిగారు. అలాంటిది JN1 వైరస్ కనుక కొంచెం ఏమాత్రం మనకు అనుమానం ఉన్నా, మామూలు ఒమిక్రాన్ కానీ కొత్త రకాల వేరియంట్లు కొంచెం వచ్చినాయి కదా, పాత రకాలు కానీ ఏ ఉన్నా కానీ ఏవి లోపలికి వెళ్ళినా మళ్ళీ కాస్త జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. కాబట్టి కొంచెం ఏమాత్రం అనుమానంగా మనకి గొంతులో నొసగా, నొప్పిగా, ఒంటి పులపురంగా, జ్వరం వచ్చే లక్షణాలున్నా, దగ్గు కఫంలాగా వచ్చే లక్షణాలున్నా వెంటనే మీరు తిండి మానేసి గోరువెచ్చని నీళ్లు లేదా అంతకంటే కొద్ది వేడి నీళ్లు తీసుకుని రోజులు ఎక్కువ శాతం ఆ నీళ్లు తాగుతూనే ఉండండి. ఒక 4-5 లీటర్లు. నీరసం రాకుండా, ఆకలి ఇబ్బంది లేకుండా రోజుకు 4-3 సార్లు అన్నా సరే, 5 సార్లు అయినా సరే ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో 4-5 స్పూన్ల తేనె, ఒక నిమ్మకాయ అంత మిరియాల పొడి, అంత యాలక పొడి కలుపుకొని త్రాగేసేయండి వేడిగా. ఇట్లా నీరసం రాకుండా, తలడిమ్మ అవ్వకుండా, కళ్ళు తిరగకుండా తేనీళ్ళు మధ్య మధ్యలో త్రాగుతూ ఇలా మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ లంకణం పెట్టేసేయండి. ఇక ముఖానికి యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి కానీ, అట్లాగే పిప్పర్మెంట్ ఆయిల్ వేసి ఆవిరి కానీ పట్టుకు పీల్చుకుంటే ఇట్లాంటి సిమ్టమ్స్ రాకుండా హాయిగా అనిపిస్తుంది అనమాట మనకి. మీరు 2-3 రోజులు లంకణం చేస్తూ అసలు సిమ్టమ్స్ పెరగకుండానే ఆ కొత్త వైరస్ లోపలికి వెళితే దానికి యాంటీబాడీస్ తయారవటం, దానికి విరుగుడు మనలో తయారై మీరు సిక్ అవ్వకుండా, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడాల్సిన స్థితి రాకుండా, ఎమర్జెన్సీ ఏమీ లేకుండా హాయిగా మనం తేలిగ్గా బయటపడతాం. సరే, ముందు లక్షణాలు కనిపెట్టలేకపోయినా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరం, కఫం ఇట్లాంటి శ్వాస కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనిపించినప్పుడు కూడా ఎవరన్నా లంకణం పెట్టేస్తే 2-3 రోజులు ఈ JN1 వైరస్కి యాంటీబాడీస్ మనలోనే తయారవుతాయి. అందుకని వైరస్ రూపాంతరం చెంది వచ్చినప్పుడల్లా పాత వ్యాక్సిన్ పనిచేయకపోతే కూడా కొత్త వ్యాక్సిన్ రాకపోయినా మనకు నష్టం ఉండదు లంకణం చేస్తే. లంకణం పరమౌషధం అనేది సైంటిస్టులు ఏనాడో రుజువు చేశారు. మరి ఇప్పటికి కూడా మనం మందులు వేసుకుని యాంటీబయాటిక్స్ వేసుకుందామనే ఆలోచన కంటే కూడా లంకణం చేస్తే పరమౌషధంలాగా కొత్త వైరస్ కూడా JN1 కూడా యాంటీబాడీస్ తయారవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తేనెలతో లంకణం పెట్టేసేయండి. ఆ తర్వాత సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయి నార్మల్ అయితే ఒకరోజు జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోండి, నెక్స్ట్ ఫుడ్లోకి వెళ్ళిపోండి. ₹1 మెడిసిన్ ఖర్చు లేకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా సింపుల్గా ప్రమాదం జరగకుండా తేలిగ్గా బయటపడవచ్చు. మీకు కానీ, మీ పిల్లలకు కానీ, ఇతర కుటుంబ సభ్యులు ఎవరికి వచ్చినా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం, మాస్క్ పెట్టుకోవటం, కొంచెం శానిటైజేషన్ విషయంలో శ్రద్ధ పెడితే తోటి వారికి అంటకుండా మనం కాస్త రక్షించినట్లు అవుతుందన్నమాట. అందుకని ఇట్లా లంకణం పరమౌషధం మరవకుండా అందరు ఇట్లా చేయగలిగితే సింపుల్గా 4-5 రోజుల్లో బయటపడతారని, ఆ JN1 వైరస్ కూడా మనలో విరుగుడు తయారై, సెల్ఫ్ వ్యాక్సినేషన్ తయారై హాయిగా ఆరోగ్యంగా మనం జీవించవచ్చు, భయపడకుండా ఉండొచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.